చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియులు. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం. ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. కుటుంబం బాగుపడాలని, పగలు ద్వేషాలు ఉండకూడదని, ప్రతి కుటుంబం బాగుపడాలని, పగలు ద్వేషాలు ఉండకూడదని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మహావిష్ణువుని వేడుకుందాం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం. ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. లక్ష్మీతిర్నలాక్షాంగ సాక్ష శ్రీవత్సవక్షసే క్షమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణనిధే నిధేర్థినాం శ్రీనివాసాయ మంగళం. అస్తు శ్రీస్తనకస్తూరే వాసనావాసితో రసే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుచకస్తూరే గర్ధమాంకితవక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. స్వోచ్చిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుజిత్తతనోజాయ గోదాయై నిత్యమంగళం. శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణి ఉత్తరే తటే శ్రీతింద్రిణీ మూలధామ్నే షటగోపాయ మంగళం. శేషోపాసైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం. తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమణ శశాంశాయాస్తు మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఈ వేదాలు లేదా శాస్త్రాలు ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయి? జయో నారాయణ సదా అని. భగవంతుడు ఒక్కడే, అతడు శ్రీమన్నారాయణుడు, అతడు మాత్రమే ఆశ్రయణీయుడు. అతన్ని ఆశ్రయించినటువంటి వాడికి ఏ విధమైనటువంటి భయం లేదు అని కదా వేదాలు శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ఆ సారాన్నంతటినీ కూడా చదివానయ్యా, అందువల్ల నువ్వు చెప్పేటువంటి మాట సరికాదు అని అన్నాడు. అంటే అతన్ని రకరకాలైనటువంటి బాధల్ని పెట్టాడు. బాధల్ని పెట్టి చివరికి అతన్ని వధించడానికి కూడా సిద్ధమయ్యాడు. తన పుత్రుడని చూడకుండా, కుర్రవాడని చూడకుండా అతన్ని హే దుర్వినీత మందాత్మన్ కులభేద కరాధమ స్తబ్ధం మచ్చాసనోద్వృత్తం నేష్యే త్వాజ్య యమక్షయం. నా మాటని మీరు ఎన్ని తప్పులు చేశావు, నువ్వు దుర్వినీతుడు నీవి. నేను చెప్పిన మాట వినకుండా తండ్రి మాటను జవదాటావు. ఈ కులానికంతటికి కూడా అపకీర్తి తీసుకొచ్చావు. రాజుగా నేను చెప్పినటువంటి శాసనాన్ని కూడా ఉల్లంఘించావు. నిన్ను ఇంకా ఉంచను, యమపురికి పంపిస్తాను అని చెప్పి కత్తి తీసుకుని బయలుదేరాడు చంపడానికి. బయలుదేరుతూ అప్పుడు ఒక మాట అన్నాడు, యస్త్వయా మందభాగ్యోక్త మదన్యో జగదీశ్వర. నాకంటే ఈశ్వరుడు ఎవడరా ఉన్నాడు? నాకంటే ప్రభువు అనేవాడు ఎవడున్నాడు? ఉంటే చూపించు. నువ్వు చెప్పిన మాటే మందభాగ్యుడివి, నువ్వు నా చేతిలో చావడం ఖాయం. నిజంగా నాకంటే
దేవుడనేవాడు ఎవడైనా ఉన్నట్టయితే క్వాసవు ఇది స సర్వత్ర కస్మాత్ స్తంభేన దృశ్యతే. ఎందుకు ఈ స్తంభంలో కనిపించడు? ఉంటే కనిపించమని ఈ స్తంభంలో చూద్దాం అని చెప్పి, ఒకవేళ కనిపించకపోతే, నువ్వు అన్నట్టుగా ఈ స్తంభంలోనే గనక పరమాత్మ కనిపించకపోతే, సోహం వికథమానస్య శిర కాయాత్ హరామితే గోపాయేత హరిహి త్వాద్య ఎస్తే శరణమీప్సిత. నిజంగా భగవంతుడే కనుక ఉంటే చూడు, ఈ కత్తితో నీ శిరస్సును ఛేదిస్తాను. నిజంగా ఈ స్తంభంలోనే కనుక పరమాత్మ ఉన్నట్టయితే, అన్ని చోట్ల ఇందుగలడు అందులేడని కదా చెబుతున్నావు నువ్వు. ఎందందో వెతకి చూసిన అందందే గలడు దానవాగ్రని వింటే అని కదా అంటున్నావు నువ్వు. నిజంగా అంతటా ఉన్నాడని నువ్వు అన్నావు గనక, అంతటా పరమాత్మ ఉన్నట్టయితే ఈ స్తంభంలో కూడా ఉండాలి. ఈ స్తంభంలో పరమాత్మే కనుక ఉంటే, ఇప్పుడు నీ తలని ఈ కత్తితో తరుగుతాను, వచ్చి నేను రక్షిస్తాడేమో చూస్తాను, రక్షించమని చూద్దాం. గోపాయేత హరిహిత్వాద్య, నిజంగా ఉంటే అతడే వచ్చి నేను రక్షిస్తాడు అని అంటూ మరి స్తంభాన్ని చేతితో చరిచాడు. చేతితో చరవగానే ఆ స్తంభం నుంచి నృసింహరూపం, అత్యద్భుతమైనటువంటి నృసింహరూపం ఆవిర్భవించింది. ఆవిర్భవించేటువంటి ఆ ఘట్టాన్ని భాగవతం చాలా చక్కని అత్యద్భుతమైనటువంటి శ్లోకంలో, ఒకనొక శ్లోకంలో మనకి ఆ రూపం నృసింహరూపం, ఆ నృసింహరూపం యొక్క వైశిష్ట్యం మనకి తెలియజేసేటువంటి శ్లోకాలు సుమారు 7-8 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో కంటే కూడా ఒక ఎందుకు నృసింహావిర్భావం జరిగింది, దాని యొక్క తత్వమేమి, భగవంతుడి యొక్క ఆ అవతారాన్ని ఆ విధంగా ఆ రూపాన్ని ఎత్తడంలో భగవంతుడి యొక్క చాతుర్యమేమి అనే దాన్ని తెలియజేసేటువంటి చక్కని శ్లోకం ఒకటి ఉన్నది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యద్భుతం రూపం ఉద్వహన్ స్తంభేషు సభాయాం న మృగం న మానుషం, న మృగం న మానుషం. మానవ రూపము పూర్తిగా కాదు, సింహరూపము పూర్తిగా కాదు, ఆకంఠం సింహరూపం, మిగతా శరీరం అంతా కూడా మానవ రూపం. నరసింహరూపాన్ని పొందినటువంటి అటు సింహపు తలని శిరస్సును మానవ శరీరాన్ని కలిగినటువంటి అంతవరకు ఎక్కడా లేనటువంటి బ్రహ్మ సృష్టిలో లేనటువంటి రూపంతో భగవంతుడు ఆ స్తంభం నుంచి ఆవిర్భవించాడు. ఎందుకు ఆ విధంగా ఆ రూపాన్ని ఎత్తవలసి వచ్చింది అంటేట నిజ భృత్య భాషితం, తన భృత్యుడున్నాడే, దీనికి ఎంత చక్కని వ్యాఖ్యానం చేశారండి పెద్దలు, మనకి తెలీదు. వారు వ్యాఖ్యానం చేస్తే కానీ ఇన్ని రకాలైనటువంటి అర్థాలు చెప్పచ్చు అని మనకు తెలియదు. నిజభృత్యుడు అనగా మనం ఏమనుకుంటాం? ప్రహ్లాదుడు అని అనుకుంటాం. ప్రహ్లాదుడు యొక్క మాటని మన్నించడం కోసం భగవంతుడు తన భక్తుడు, అనన్యమైనటువంటి భక్తితో భజించేటటువంటి వాడు గనక అన్ని చోట్ల ఉన్నాడు పరమాత్మ అని శపథం చేశాడు కాబట్టి, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని గీతలో చెప్పాడే, ఆ విధంగా తన భృత్యుడు చేసినటువంటి ప్రతిజ్ఞని సార్థకం చేయడం కోసమే కదా పరమాత్మ ఈ స్తంభంలో ఆవిర్భవించాడు అని సామాన్యంగా మనం చెప్పుకుంటాం. అది సందేహం లేదు, అది నిజమే. ప్రహ్లాద రక్షణ కోసం అదే ఎంగు ముడన్కండ నిన్న మహనెక్కాయింది ఇంగిల్లయాలని అరణ్యంతో అంగు అప్పుడుదే అవన్వీయత్తోన్నియ. అంగు అప్పుడుదే, అప్పుడే ఆ సమయంలోనే అక్కడే అవన్వీయ నృసింహావిర్భావం జరగగానే ఆ రూపాన్ని చూచేసరికే హిరణ్యకశిపుడి యొక్క ప్రాణం పోయిందిట, అవన్వీయ. ఆ తర్వాత కేవలం నామ మాత్రమే, గోళ్లతో చీల్చడం ఉంది చూడండి, అది కేవలం నామ మాత్రమే. ఆ నృసింహం యొక్క తేజస్సు చేత పెద్దలు చక్కని వ్యాఖ్యానం చేస్తారు. నృసింహమూర్తి యొక్క ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం. ఆ జ్వలంతం జ్వలద్రూపి అయినటువంటి భగవంతుడి యొక్క ఆ తేజస్సుకి కాలిన పంది మాదిరి అయిపోయింది అంత పెద్ద శరీరం కూడా. కేవలం చీల్చడం అవలీలగా చీల్చాడు గోళ్లతో అని అంటారు. నిప్పులో పడిన పంది మాదిరిగా అతడి శరీరం మెత్తబడిపోయిందండి, అంత కర్కశం అయినటువంటి శరీరం కూడా మెత్తబడిపోయిందని అన్నారు. కేవలం ప్రహ్లాదుడి మాట కోసమే కాదయా, భృత్యులు ఎంతమందో ఉన్నారు భగవంతుడి విషయంలో ప్రతిజ్ఞ చేసిన వారు. ఈ సందర్భంలో ఎవరు వాళ్ళు? ప్రహ్లాదుడు కాకుండా, ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రతిజ్ఞ కాక సనకాదిభిహి త్రిభిహి జన్మభిహి, 3 జన్మలతో వీరికి శాపవిమోచం కలుగుతుందని అన్నాడే ప్రహ్లాదుడు కూడా తన యొక్క భక్తులే కదా, వారి మాటని సార్థకం చెయ్యాలి ఒకటి. తర్వాత
బ్రహ్మ వరం ఇచ్చాడు కదా. బ్రహ్మ ఏమని వరం ఇచ్చాడు? నా సృష్టిలో ఎవరి వల్ల నీకు మరణం కలగదు అని వరం ఇచ్చాడు. అతడి మాట నిజం చెయ్యాలి. నృసింహ రూపాన్ని ఎత్తాడు. అందుకనే నృసింహ రూపాన్ని ఎత్తాడు. అంతేకాదు హిరణ్యకశిపుడు కూడా అన్నాడు. ఏమని అడిగాడు? వరం అడిగాడు కదా. వరం అడగడంతో అతడు అప్రమేయానుభావోయం అకుతశ్చిత్ భయోమర నూనమేతద్ విరోధేన మృత్యుర్మే భవితుమర్హతి అనుకున్నాడు. అతడి మాట కూడా నిజం చేశాట. హిరణ్యకశిపుడు యొక్క మాట కూడా నిజం చేశాట. అనుకున్నాడు, వీడి విరోధంతో నాకు చావు తప్పదు. ఈ ప్రహ్లాదుడితో ఉండేటువంటి విరోధం చేత నాకు చావు తప్పదు అని అనుకున్నాడు. అతడి మాటని ఆ విధంగా నిజం చేశాడు. హిరణ్యకశిపుడి మాటని ఆ విధంగా నిజం చేశాట. సనకాదుల యొక్క మాటని నిజం చేశాడు. అంతేకాదు నిజ భృత్య భాషితం అని అన్నారు కదా. నిజ భాషితం భృత్య భాషితం. తన భాష, తన మాట, తన ప్రతిజ్ఞ ఉన్నది. భృత్యుల యొక్క ప్రతిజ్ఞ ఇంతవరకు చూశాం. ప్రహ్లాదుల యొక్క మాట, బ్రహ్మ యొక్క మాట, సనక సనందరాదుల మాట. మరి తన్ని ద్వేషించినప్పటికీ ఒకప్పుడు తన భృత్యుడైనటువంటి హిరణ్యకశిపుడు యొక్క మాట, వీరందరి మాట నిజం చేయడం కోసం అవతారాన్ని ఎత్తాడు. అంతేకాదు నిజ భాషితం సత్యం విధాతుం. తన మాటను కూడా సత్యం చేయడం కోసం ఏమన్నాడు? తేషామహం సమృద్ధత్త మృత్యు సంసార సాగరాత్ కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, ప్రతిజ్ఞ చెయ్యి. నన్ను నమ్మిన వాడు ఎవడు కూడా చెడిపోడు. ప్రతిజ్ఞ చెయ్యి, ధైర్యంగా ప్రతిజ్ఞ చెయ్యి. ఏం సందేహం లేదు. నన్ను నమ్మినటువంటి వాడిని ఎవరిని కూడా నేను మోసం చేయను. అతన్ని నేను రక్షిస్తాను. నమే భక్త ప్రణశ్యతి అని అన్నాడే. ఆ మాటని నిజం చేయడం కోసం అది కృష్ణావతారంలో అయినప్పటికీ, కృష్ణావతారంలో గీతలో ఆ మాట చెప్పినప్పటికీ భగవంతుడు ఎప్పుడూ ఆ మాట ప్రతి కాలంలో కూడా ఆ మాట చెబుతూనే ఉన్నాడు. మరి వరాహ చర్మ శ్లోకంలో అదే కదండి చెప్పినది. నయామి పరమాంగతిం అహం స్వరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని కదా పరమాత్మ అన్నాడు. తన భక్తుని చెయ్యి విడవననే కదా అన్నాడు. చివరి క్షణంలో నువ్వు స్మరించినా స్మరించకపోయినా నిన్ను నేను స్మరిస్తాను. తద్వారా ఎవరో ఒకరు కదా స్మరించాలి. స్మరణ కదా కావాలి, అంతిమ స్మరణ కదా కావాలి. నువ్వు స్మరించడమో నేను స్మరించడమో. నువ్వు స్మరించలేని దశలో నిన్ను నేను స్మరించి నా దగ్గరికి తీసుకుంటానయ్యా, భయం లేదని అన్నాడు కదా. కాబట్టి తన మాటని నిజం చేయడం కోసం ఆ విధమైనటువంటి రూపాన్ని ఎత్తట. నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చ ఆత్మనః. నారాయణ తత్వాన్ని నిరూపించడం కోసం సర్వత్రా మరి వ్యాపించి ఉన్నాడు. అంతటా అంతరాత్మగా ఏష సర్వభూతాంతరాత్మ అని వేదం ఉపనిషత్తులు ఘోషించేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని నిరూపించడం కోసం పరమాత్మ ఆ విధంగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించగానే మరి అతడి రూపాన్ని చూచి భయపడిపోయినాడు. మరో క్షణంలోనే ఆ హిరణ్యకశిపుణ్ణి తన గోళ్లతో ఆ పరమాత్మ చీల్చి వధించాడు. వధించిన ఆయన కోపం చల్లారలేదట. ఆయన కోపం చల్లారలేదు. ఉగ్రమైనటువంటి కోపంతో ఊగిపోతున్నాడు ఆయన మూర్తి. ఆయన్ని చల్లబరచడం కోసం బ్రహ్మ, ఇంద్రుడు, మరి రుద్రుడు, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, వాళ్ళు అందరూ చివరికి ఈ అందరూ వచ్చి పరమాత్మని, అయ్యా ఈ ఉగ్రమైనటువంటి రూపాన్ని ఉపసంహరించుకో, నీ కోపాన్ని తగ్గించుకో స్వామి అని ప్రార్థించారు. ఆయన కోపం చల్లారలేదు. చల్లారకపోతే అప్పుడు బ్రహ్మ మొదలైనటువంటి వారంతా కూడా పక్కనే లక్ష్మీదేవి ఉన్నది. ఆ లక్ష్మీదేవిని ప్రార్థించారు. అమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు వెడితే పరమాత్మ యొక్క కోపం చల్లారుతుందో ఏమో, ఆ ఉగ్రమైనటువంటి రూపాన్ని మేము చూడలేకుండా ఉన్నాం, దర్శించలేకుండా ఉన్నాం అని అంటే ఆమె కూడా వెళ్ళడానికి భయపడిపోయిందట. సాక్షాత్ శ్రీ ప్రేషితా దేవై దృష్ట్వా తన్మహదద్భుతం అదృష్ట అశ్రుతపూర్వత్వాత్ సా న ఉపేయాయ శంకిత. ఆమె కూడా దగ్గరికి వెళ్ళలేదట. ఆమె కూడా దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. ఈ విషయాన్ని పొయ్యి ఆళ్వార్లు అనేటువంటి ఆళ్వార్లు ఒక చోట చెప్తారు. ఈ విధంగా లక్ష్మీదేవి కూడా ఆ నృసింహరూప ఆవిర్భావ సమయంలో, ఆ నృసింహరూప అవతార సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోయిందని పూంకోదయాళ్ వెరువ పొన్ పెయ్యరోన్ మార్ వెడంద. పూంకోదయాళ్ వెరువ అంటే లక్ష్మీదేవి.
ఆ పువ్వులో ఉండేటువంటి పద్మనివాసిని అయినటువంటి లక్ష్మీదేవి కూడా వెరువా భయపడగా ఆ విధమైనటువంటి రూపాన్ని ఎత్తి హిరణ్యకశిపుణ్ణి వధించినటువంటి వాడు పరమాత్మ అనే ఒక చోట వారు ఈ సందర్భాన్ని వారు ప్రస్తుతిస్తారు. అప్పుడు బ్రహ్మ వీళ్ళంతా కూడా వెళ్ళి ప్రహ్లాదుని వెళ్ళవయ్యా, నువ్వు ప్రార్థిస్తే నీ మీద ఉండేటువంటి వాత్సల్యం చేత భగవంతుడి యొక్క కోపం చల్లారుతుంది, నువ్వు వెళ్ళి పరమాత్మని ప్రార్థించు, ఈ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకోమని అని అంటే, అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి ఎందుకు వధించావు కదా, మరి దుష్టవధ అయినది కదా, కాబట్టి నీ కోపాన్ని ఉపసంహరించుకోవలసినది అని స్తుతిస్తాడు. మత్పిత మే పూయేత దురంతాత్ దుస్తరాదఘాత్, నా తండ్రి చాలా పాపం చేశాడు స్వామి, నిన్ను నిందించి రకరకాలుగా నిందించి నీ విషయంలో అపచారం చేసి మరి తిరిగి పైకి రాలేనటువంటి నరకంలో పడ్డాడు, చాలా పెద్ద తప్పు ఘోరమైనటువంటి అపరాధాన్ని చేశాడు, అతన్ని నువ్వు రక్షించవలసింది, నా మీద నీకే కనుక నిజంగా కృప కనుక ఉన్నట్టయితే నా తండ్రిని నువ్వు ఈ నరకం నుంచి తప్పించవలసింది, అతన్ని రక్షించు. పూతస్తే అపాంగ సందృష్ట తదా కృపాణవత్సల అని సహజంగా నీ స్పర్శ చేతే అతడు పవిత్రుడైనాడు, అటువంటి నా తండ్రిని నువ్వు రక్షించవలసింది, కాపాడవలసింది, నరకంలో పడకుండా కాపాడవలసింది అని ప్రహ్లాదుడు వరం అడుగుతాడు. వరం అడిగితే అప్పుడు పరమాత్మ ఇచ్చినటువంటి వరం ఏమిటి తెలుసునా, అయ్యా నీ తండ్రి ఒకడే కాదయ్యా, నీ వంశమంతా కూడా ఉద్ధరింపబడుతుంది, నీ తండ్రి తాతలు ముత్తాతలు నీ తర్వాత వచ్చేటువంటి సంతానం అంతా కూడా అందరూ త్రిసప్తభి పితా పూత పృథిభిస్సహ తేనఘ, కేవలం నీ తండ్రి ఒకడే కాదయ్యా, నీ వంశంలో ఉండేటువంటి పూర్వులంతా కూడా పవిత్రులు అవుతారు, అందరూ తరిస్తారు, నువ్వేమి విచారపడవద్దు అని అంటూ ఆయన ప్రహ్లాదుడు అడిగిన దానికంటే కూడా అధికంగా పరమాత్మ వరాన్ని ఇవ్వడం జరిగింది. మరి మనకి శాస్త్రాలు కూడా చెబుతున్నాయి, ఆస్ఫోటయంతి పితరః ప్రనృత్యంతి పితామహాః వైష్ణవో న కులే జాతః సనః సంతారయిష్యతి అని. భక్తుడే కనుక నిజమే విష్ణు భక్తుడే కనుక మన వంశంలోనే కనుక జన్మించినట్టయితే అతడు వంశాన్నంతటిని కూడా ఉద్ధరిస్తాడు అని, ఆ విష్ణు భక్తుడే తమ వంశంలోనే కనుక జన్మించినట్టయితే అతన్ని చూచి పితృదేవతలంతా కూడా సంతోషిస్తారట, మనం వీటి వల్ల సద్గతిని పొందుతాము అని సంతోషిస్తారని పితృదేవతలు సంతోషించినట్టుగానే మరి ఒక మహానుభావుడి యొక్క సంబంధం చేత మరి ముందుండేటటువంటి వారు తర్వాత ఉండేటువంటి వారు ఆ వంశంలో ఉండేవారు అంతా కూడా తరిస్తారు అని శాస్త్రం చెప్పినట్టుగానే ఇక్కడ కూడా పరమాత్మ వంశంలో నువ్వే కాదు వంశంలో ఉండే వాళ్ళందరూ కూడా తరిస్తారయ్యా నీ యొక్క సంబంధం చేత అని వరాన్ని ఇచ్చాడు. దీన్ని ఆళ్వార్లు కూడా కేశవంతమర్ కీழ்మేల్ ఎవరి ఎഴുപിறப்பும் நம்முடைய வாழ்வு వాయక్కిన్నవ అని. మరి ఆ భగవత్ సంబంధం అనేది ఎంతవరకు ఉంటే తరతరాల వరకు 21 తరాల వరకు మరి సప్తపర్వ వ్యవధానతుంగాం శేషత్వకాష్ట భజన్మురారే అని మరి పాదుకా శాస్త్రంలో దేశికుల వారు అన్నట్టుగా మరి తరతరాలుగా సంబంధం భగవత్ సంబంధం కలుగుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కనుక ఆ వరమే భగవంతుడు నోటి వెంట కూడా వచ్చినది. ఈ విధంగా ప్రహ్లాదుడి యొక్క చరిత్రలో మనకి ఈ భగవతత్వం భాగవత తత్వం కూడా నిరూపింపబడింది. అసుర వంశంలో జన్మించినప్పటికీ కూడా అసుర బీజమైన హిరణ్యకశిపుడి యొక్క కుమారుడైన ప్రహ్లాదుడు మహాత్ముణ్ణి ఆశ్రయించాడు కాబట్టి, నారదుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి, సదాచార్య సమాశ్రయణం చేశాడు కాబట్టి అతడికి సద్భక్తి కుదిరింది, తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం లభించింది. మహాత్ములైన వారి విషయంలో ప్రతిబధ్నాతి శ్రేయ పూజ వ్యతిక్రమ అని మహాత్ముల విషయంలో అపచారమే కనుక చేసినట్టయితే అది అనర్థానికి కారణమవుతుందని చెప్పినట్టుగా మరి జై విజయులు శనక సనందనాది విషయంలో అపచారం చేసి వారి విధంగా నష్టాన్ని ఎటువంటి బాధని పొందవలసి వచ్చింది, చాలా నీచమైనటువంటి జన్మల్ని పొందవలసి వచ్చింది అని ఈ ఉపాఖ్యానంలో మనకి రకరకాలైనటువంటి సారమైనటువంటి ఇంకా చక్కని సారమైనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి మనం పరిపాలన చేసుకోవాలి కాబట్టి
తర్వాత ఇంకొక పెద్దలు ఇంకో విషయాన్ని గురించి మనకి ప్రసంగాన్ని అనుగ్రహిస్తారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మనకు అష్టాదశ మహాపురాణాలతో పాటు అష్టాదశ ఉపపురాణములు కూడా ఉన్నాయి సంస్కృత వాంగ్మయంలో. ఆ పురాణాల్లో నృసింహ పురాణం అని ఒక అద్భుతమైనటువంటి పురాణం ఉంది. దాన్ని ఎర్రన్న గారు తెలుగులో చక్కగా అనువాదం చేశారు. పోతన్న గారి రచనలో మందార మకరంద మాధుర్యమున జేలు మధుకొంబు బోవునే మదనములకు అంటూ ప్రారంభించి అచ్చపు చీకటింబడి గృహవృతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుతును ఈ పద్యాలన్నీ మన వాళ్ళందరికీ వచ్చును. తెలుగులో చాలా అందంగా ఈ ఘట్టాన్ని పోతన్న గారు ఎంచుకుని తమ హృదయాన్ని అందులో పెట్టి ఆవిష్కరించారు ఆంధ్రులకు వారి అదృష్టం చేత. ఇంతటి అందంగాను ఎర్రన్న గారు నృసింహ పురాణంలో పద్యాలు అనువదించారు. కొన్ని పద్యాలు కనుక మనం తులనాత్మకంగా చూస్తే పోతన్న గారిలో ఆ రచనలో ఉండే మాధుర్యం ఎర్రన్న గారి ఆ రచనలో కూడా కనిపిస్తుంది. నృసింహావతార ఘట్టంలో నృసింహ ఆవిర్భావంలో కూడా చాలా చమత్కారాలు అనేక పురాణాలు ఉన్నాయి. స్తంభంలోంచి ఆవిర్భవించినట్టుగా ఆళ్వార్లు చెప్పారు, మనకు భాగవతం చెబుతోంది. నృసింహ పురాణాదుల్లో అయితే స్తంభావిర్భావం కాకుండా ఆయన మెట్ల మీద ఆవిర్భవించాడని, కొన్ని వేల లక్షల సింహములు సింహాకృతులు అవి పరిగెత్తుకుంటూ వచ్చి హిరణ్యకశిపుని పక్షాన యుద్ధానికి సిద్ధపడినటువంటి వారి మీద పడి వారందరినీ చీల్చి చెండాడితే స్వామి తాను మెట్ల మీద సంధ్యాకాలంలో ఆ భవనం తాలూకు మెట్ల మీద తాను కూర్చునుండి ఆయన ఆవిర్భవించి తన పాదముల యందు తొడల మీద వాడిని హిరణ్యకశిపుని యొక్క సంహరణం చేసినట్టుగా కొన్ని పురాణాల్లో ఉంది. అంటే స్తంభావిర్భావం కొన్ని చోట్ల చెప్పారు, కొన్ని చోట్ల చెప్పలేదు. అసలు ఈ జయ విజయులేమిటి? ఈ జయ విజయులు అక్కడికి వెళ్ళినటువంటి వైకుంఠంలో ఉండే వాళ్ళకి అసలు తామస ప్రవృత్తి ఉండదు కదా, అది శుద్ధ సత్వమయం. అక్కడ రజస్తమస్సులకు ఎంత మాత్రం అవకాశం ఉండదు. అక్కడ ఉండే ప్రతి వస్తువు పరిపూర్ణ సత్వసంపన్నమైనప్పుడు వీరిరువురిలో ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఎలా వచ్చింది? వచ్చినవాడు సనకసనందనాథులు మహామునులను అడ్డేటువంటి స్వభావం వాళ్ళలో ఉంటుందా అంటే ఈ కథకు కూడా ఒక ఔపనిషితమైన రహస్యం ఉంటుంది, బీజం ఉంటుంది. ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత అచ్చిరాజి మార్గం అని ఒక మార్గం ఉంటుందట. వైట్ పాత్, బ్లాక్ పాత్, వైట్ పాత్ అని రెండు ఉంటాయి. నల్లటి త్రోవలు, తెల్లటి త్రోవలు అని. పుణ్యపాపాలు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా నల్లటి త్రోవలు పెడతారు. ఏదో కొంత దూరం చంద్రమండలం దాకా వెళ్ళి అక్కడ అనుభవం అయిన తర్వాత మళ్ళీ అదే మార్గంలో వెనక్కి తిరిగి వస్తారట. ఎవరైతే పరమాత్మ ఉపాసన చేశారో వాళ్ళు తెల్లటి మార్గంలో, అచ్చిరాజి మార్గం అనే మార్గంలో ప్రయాణం చేసి ఆ పరమపదాన్ని పెడతారట. ఆ పరమపదంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంద్ర ప్రజాపతి ద్వారగోపవు అని చెబుతుంది ఉపనిషత్తు. ఇంద్రుడు ప్రజాపతి, అక్కడ నిజానికి జయ విజయులు కాదు ఉండేది, ఇంద్రుడు ప్రజాపతి ఉంటారు, వాడి పేరు అది. వాళ్ళు ద్వారగోపకులు, ద్వారరక్షకులు. వాళ్ళు దండోద్యతకరు, కర్రలు దగ్గరెట్టు ఉంటారు. కర్ర పెట్టుకుని ఎవరైతే పరమపదంలోకి వెళ్ళేటప్పుడు శాస్త్రము చెప్పిన ఉపాసనా ప్రక్రియను అనుసరించకుండా కొంచెం సులభమైన మార్గంలో కొంచెం ప్రోటోకాల్ అటు ఇటుగా చేసి అక్కడ దాకా వస్తారో, అక్కడ దాకా రాగలిగినా నాయనా మీరు స్వామి సన్నిధి వెళ్ళటానికి మీకు యోగ్యత లేదయ్యా, మీరు వెనక్కి తిరగవలసిందే అని దండోద్యతకరులై వాళ్ళు చేస్తుంటారు. ఇదే మనకు సుప్రభాతంలో అయ్యా నీ దగ్గరికి బ్రహ్మాదులంతా వస్తుంటే వాళ్ళ యొక్క కిరీట కోటుల మీద నీ పాలకులు, నీ దండ పాలకులు దండాలతోటి ఇలా కొట్టి వెళ్ళండి అని నెట్టిపారేస్తుంటారు. చమత్కారంగా మనకు ఆ లోకంలో కనబడుతుంటుంది. ఇది ఉపనిషత్తు కథ. ఎవరయ్యా వీరు అలా వచ్చేవారు అంటే శాస్త్రీయమైన మార్గమును విడచి స్వతంత్రమైన ఉపాసన మార్గంలో పరమపదం చేరాలని ప్రయత్నం చేసేవారు ఎవరు వారు అంటే సనక సనందనాదయ అని వ్యాఖ్యానం చేశారు కింద పెద్దలు. వారు ఎవరో కాదండి, సనక సనందనాథులు. వారు ఏమిటంటే శాస్త్ర మర్యాదకు కట్టుబడిన వారు కాదు. వారు స్వతంత్రంగా భగవంతుని యొక్క ప్రీతిని పొందడానికి నిరంతరం వెళుతుంటారట. అక్కడ విరజాని ఇరమ్మదీయమని ఓ సరస్సు ఉంటుందిట. వీళ్ళకి తెల్లవారి లేచిన వెంటనే ఆ ఐరమ్మదీయ సరస్సులో వెళ్ళి మొనటలు పెట్టి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాం. ఇది వీళ్ళ యొక్క కాలక్షేపం. ఎప్పుడైనా ఒకప్పుడు పరమపదంలోకి వెళ్ళాలని మీరు ప్రయత్నం చేస్తే అక్కడ ద్వారగోపకులుగా ఉండేటువంటి వాళ్ళు ఆ ఇంద్ర ప్రజాపతులు వారు దండోద్యమనం చేసి అయ్యా మీరు వెనక్కి వెళ్ళండి అని పంపిస్తుంటారు. ఇది చాలా సూక్ష్మంగా పర్యంక విద్య అనే పేరు కలిగినటువంటి ఒక విద్యను నిరూపణం చేస్తూ ఉపనిషత్తు చెప్పింది.
బహుశా దీన్ని, ఎందుకంటే వేదంలో ఉన్నదానికి వ్యాఖ్యానమే కదా పురాణము. పురాణం అంటే ఏమిటో కాదు, వేదంలో ఉండేటువంటి రహస్యమును వ్యాఖ్యానించడం. దీన్ని తీసుకుని బహుశా ఈ జన విజయుల యొక్క పూర్వజన్మ వృత్తాంతము, వాళ్ళకు ఆ రకమైన ప్రవృత్తి కలగడం, సనక సనందరాజులను అడ్డటం, వారు శపించడం. ఒక పురాణంలో ఉంది, శపించారట. శపిస్తే మీ శాపం మాకేం అంటదన్నారు. స్వామి అక్కడ సాక్షాత్కరించి నిజమే, జయ విజయులకి శాపం అంటదు స్వామి. మీరు సనక సనందరాజు గొప్ప యోగులే కావచ్చును కాక, మీరు శపిస్తే ఆ శాపాన్ని పుచ్చుకునేటువంటి యోగ్యత వీళ్ళకు లేదు, అలా పుచ్చుకోరు. కానీ మీరు మహానుభావుల యొక్క మాట పొల్లుకు పోకూడదు కనుక దానిని మేము వినియోగించుకుంటామని స్వామి అప్పుడు వాళ్ళ ఇద్దరిని కూడా, నాయనా నాతో పాటు రండి, మనమంతా వెళ్ళి చేయవలసినటువంటి కృత్యం ఉందాయా, లోకాన్ని దిద్దుబాటు చేయాలి, అందువల్ల మీరు నాకు శత్రువుగా ఆవిర్భవించండి, నేను మిమ్మల్ని సంహరించడం అనే ఒక వ్యాజ్యంతో లోకంలో ఉండవలసినటువంటి భాగవత నిష్టను నేను ప్రచారం చేయిస్తాను, అందులో మనం కలిసి సహా అవతారం చేద్దామని జయ విజయులకు నచ్చజెప్పి తీసుకొచ్చారట. ఇది మనకు కొన్ని పురాణాల్లో ఉండేటువంటి విషయం అనమాట. మొత్తానికి చాలా అందమైనటువంటి కథ మాకు స్వామివారు చాలా చక్కగా విశదంగా చెప్పారు. ఇప్పుడు ఈ తర్వాత భాగవతంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఇక్కడ కూడా పోతన్న గారు చాలా అందంగా వర్ణించారు. వాళ్ళంతా కూర్చున్నట్టుగా అదే మూడు లోకములు కూడా నిర్నిమేషంగా కనురెప్ప వాల్చకుండా అలా చూస్తుంటే బుభుజే ఆయన సర్వ యజ్ఞభోక్త అయినటువంటి వాడు, యజ్ఞ ఫలభోక్త అయినటువంటి మహానుభావుడు, ఆవిర్భోక్త అయిన భగవానుడు ఆయన గొల్లపిల్లలతో కలిసి చక్కగా ఆ తలుపులు గుడిచాడయ్యా. అంత అద్భుతమైనటువంటిది. అంటే ఆనాడు గోపకులు చాలా మంది ఉన్నారు, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. అంటే కృష్ణుడితో కూర్చుని మేము చందులు స్వీకరించాలని. పైన పాపం దేవతలు కొందరు ఉన్నారు, దేవతలకి ఇగో మీరంతా కూడా ఆవిర్భవించండి, నందగోకులంలో మీరంతా పుట్టండి అని కొందరికి బాధ్యత చేసి వచ్చారట. కొందరు రానివారు కొందరు ఉన్నారు అక్కడ. మరి మన స్వర్గం అంతా ఖాళీ చేయడానికి వీల్లేదు కదా, పైలోకాల్లో మరి వాళ్ళు ఉండారు కదా, కొంపలన్నీ వదిలిపెట్టి రావటానికి వీల్లేదు. కొందరు అక్కడ ఉంచారట. వాళ్ళు తహతహలాడుతున్నారు, ఇంత అద్భుతమైనటువంటి కృత్యం జరుగుతోంది, మనం లేకపోతే ఎలాగూ, మనం వెళ్ళకపోతే ఎలాగూ అని వాళ్ళంతా పాపం అదృశ్య రూపంతో వచ్చి ఈ గోపకులతోటి కలిసి వాళ్ళు కూడా స్వీకరించడం ప్రారంభించారట. ఇది చాలా అద్భుతంగా ఈ ఘట్టాన్ని మనకు పోతన గారు కూడా వర్ణించారు. ఆళ్వారు చక్కగా దీన్ని భావనం చేశారు. అయితే బ్రహ్మ విమోహనం అనే పేరుతోటి పెద్ద లేకపోవచ్చును. అటువంటి ఆ బ్రహ్మ విమోహం, బ్రహ్మగారేమిటి మేలు ఎంత మీలద్రావు అంటాడు నన్నచోడు కుమార సంభవంలో. ఓ చిన్న చేప బయలుదేరిందిట. ఓ చిన్న ఎక్వేరి చిన్న ఉంటుంటాయి కదా, చిన్న ఇంత ఉంటాయి, ఎర్రగాను రంగురంగులుగాను. అది నోరు తెచ్చుకుని బయలుదేరిందిట. ఏం చేప ఎక్కడికి వెడుతున్నావు అందిట. మరో చేప, ఏం లేదు ఇవాళ తిమింగలం ఏమైనా దొరుకుతుందేమో మింగుదామని వెడుతున్నాను అందిట. అంటే ఈ చిన్న చేప ఓ పెద్ద చేపను మింగుతుందా? ఈ లోకంలో ఉండేవాడు కూడా మాయావులు ఉండవచ్చు, మనము మాయావులవే. ఎవరన్నా మనకు లోకు దొరికితే వాడికి బురుడి కొడతాం, నెత్తి మీద ఒక టోపీ పెడతాం. కానీ మహామాయావి మామాయన్ మాధవన్, ఆయన మహామాయావి. అందులో చిన్న మాయతోటి పెద్ద మాయను అసహకరించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాడు చివరికి భంగపడ పాటు తప్పదు వాడికి అని చాలా అందంగా మనకు ఈ బ్రహ్మ విమోహన ఘట్టం మనకు చెబుతుంది. దాని గురించి మన నరసింహరంగాచార్య స్వామి వారు ఇది చివరి ప్రసంగం. పరమహంస పరివిరాజకులు శ్రీ 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 త్రివేణి శ్రీమన్నారాయణ రామానుజ జీఎస్ స్వామి వారి తిరువడెత్తారంలో దాసోహాలు సమర్పించుకుంటూ పరమహంస పరివిరాజకులు అహోబల రామానుజ జీఎస్ స్వామి వారి శ్రీచరణాల ప్రణమిల్లుతూ భాగవత గోష్ఠిని సేవిస్తూ ప్రియ భాగవతోత్తములారా, ప్రారంభం బ్రహ్మానుభవతుల్యమైన ఒక అనుభవం. ఆ అనుభవాన్ని చూచి కలిగిన వ్యామోహం తరువాత ఆ వ్యామోహ పడినవాడు చక్కని జ్ఞాన సంపన్నుడైనవాడు. దేన్ని తెలుసుకుంటే సమస్తము తెలిసే అవకాశం ఉందో అలాంటి వేదరాశిని తనకుగా స్వామి అందిస్తే అలాంటి దాన్ని అందిపుచ్చుకుని తాను ఈ జగత్తును సృష్టి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మహానుభావుడికి కలిగిన వ్యామోహం. ఆ వ్యామోహాన్ని ఎలా విమోహం చేశారు అనేటటువంటిది
దాసుడికి అనుగ్రహించినటువంటి విషయం.